హలో. ఆ! హలో. ప్రజలానండి. ఎక్కడున్నారు? బిజీగున్నారా? చెప్పండి. చెప్పండి. మా పాస్టర్ గారు ఒకాయన మీతో మాట్లాడుతానన్నారండి. చెప్పండి. ఒక్క నిమిషం కలుపుతాం. మీరు మాట్లాడే వ్యక్తి హలో, ఎవరండి? హేమంత్ గారొచ్చారు. హేమంత్ గారొచ్చారు. చెప్పండి. సార్ ప్రైజ్ లేదండి, బాగున్నారా? చెప్పండి సార్, చెప్పండి. ఏదో నాకు సందేహం ఉంది. మీరు యూట్యూబ్ లో వాక్యం ఒకటి పెట్టారు కదా, చెప్పండి. చెప్పండి. నీతి క్రియల గురించి మీరు మాట్లాడారు కదా. అవునవునవును. నీతి క్రియలు చేసి యేసు ప్రభు నమ్మకపోయినా పరలోకం పోతారని చెప్పారు. వెళ్ళరండి, ఎలాగ? వెళ్ళరండి, వెళ్ళరు. మరి మీరు చెప్పారు కదా. మీరు చూసింది చిన్నదేనండి. మొత్తం చూడండి. వాట్సాప్ చేస్తే లింక్ పంపిస్తాను. ఫుల్ వీడియో చూడండి ఒకసారి. కట్ చేసింది పెట్టినప్పుడు ఎంతమంది బ్రహ్మ పడతారు దానివల్ల? మరి కట్ చేసింది పెట్టడం వల్ల ఏమి ఎవరు బ్లఫ్ అవ్వరండి. ఒకసారి వీడియో మీరు ఫుల్ వీడియో చూడండి సార్. అందరూ కాదండి, కొందరు అని కూడా చెప్పడం జరిగిందండి. మత్తయి సువార్త 25:36. ఎవరు మీరు చెప్పిన వాక్యాలని నేను అన్నాలే కానీ ఆ, నీతి క్రియల వల్ల మంచి ఇప్పుడు క్రియల వల్ల ఇప్పుడు ఏం పరలోకం చెప్దాం అనుకుని ఫోన్ చేశారు సార్ మీరు? మీరు ఏం చెప్పాలని ఫోన్ చేశారు? ఇదే కనుక్కుందామని చేశా. అయితే నాకు చిన్న వివరణ ఇస్తారా? చెప్పండి. మత్తయి సువార్త 25:36-41 వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరండి? వాళ్ళు చేసిన పనులు ఏంటండి సార్? ఒక్క నిమిషం ఆగండి. మత్తయి సువార్త 25:36-41 అండి సార్. దీని బ్యాటరీ మార్చండి. 25:36-41 వరకుని గొర్రెలు మేకలు ఉన్నాయి కదండి. మేకల్లో నుంచి గొర్రెలను వేరుపరిచాడు కదండి. వాళ్ళు ఎవరండి? వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళ క్రియలు ఏంటి సార్? అది చెప్తున్నది కూడా ఎవరో కొంచెం నాకు క్లారిటీ ఇస్తారా? ఇది ఉపమానం అండి. అదే, అది వాళ్ళు ఎవరండి? వాళ్ళు బ్యాటరీ మార్చు. ఇక్కడ నీతి క్రియల గురించి మాట్లాడుతుంది వాక్యం ఇది. ఒకసారి చదువుతారా? అది చదువుతారా? చదివి ఫోన్ చేస్తారా? దిగంబరన ఇంటిని కానీ నాకు బట్టలు ఇచ్చింది. అదొకసారి చదివి. మీరు చెప్పేది వాళ్ళు ఎవరండి? గొర్రెలు అంటే ఎవరండి? క్రైస్తవులా సార్? అక్కడ కాదు. నేను అడిగిన దానికి మీరు ఒకసారి కొంచెం క్లారిఫికేషన్ కావాలి సార్. అంటే ఎవరండి వాళ్ళు? గొర్రెలు అంటే వాళ్ళు క్రైస్తవులండి, అన్యులండాల్లో అక్కడ గొర్రెలని రాయబడింది కదా, వాళ్ళు ఎవరండి? గొర్రెలు అనే వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు మార్గదర్శనం నడిచేవారిని గొర్రెలు అంటారు. ఒకవేళ అదే నిజమైతే మేము ఎప్పుడు చేసామని ఎందుకు అడుగుతారండి? ఆయన్ని వెంబడించే వాళ్ళైతే మేమెప్పుడు చేసామండి, ఇన్ని నీతి క్రియలు మేమెప్పుడు చేసామును అని ఎందుకు అడుగుతారు సార్? వాళ్ళు నిజంగా క్రీస్తుని వెంబడించే వాళ్ళైతే. మీరు ఆలోచించింది కరెక్ట్. ఎందుకంటే సార్, నేను అడిగిందని చెప్పండి సార్. మీరు నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారు, నేను సమాధానం ఇస్తాను. కాబట్టి మీరు నాకు కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. వాళ్ళు ఎవరు? వాళ్ళకి తెలియకుండానే మంచి కార్యాలు చేశారు. వాళ్ళు ఎవరండి? క్రైస్తవులా, అన్యులండి? వాళ్ళు క్రైస్తవులైనా అన్యులైనా మంచి కార్యాలు చెప్పి కాదు. ఎవరో చెప్పండి సార్. ఎవరో చెప్తే మీకు నేను కరెక్ట్ గా చెప్తాను. అక్కడ క్రైస్తవులు అన్యులైనా అక్కడ మాట్లాడలేదు. కరెక్టే సార్. అదే ఎవరంటున్నారు? మీరు దాన్ని ఏమనుకుంటున్నారు? ఆ గొర్రెలు అనేవాళ్ళు క్రైస్తవులా, అన్యులండి? దేవుని ఎరిగిన వాళ్ళ, ఎరగని వాళ్ళండి? పోనీ అది చెప్పండి సార్. దేవుని మీ ఉద్దేశం దేవుని ఎరగని వాళ్ళని. మీ ఉద్దేశం ఏంటి చెప్పా సార్? మీకు అది ఎలా అర్థమైందో చెప్పండి. వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళ, ఎరగని వాళ్ళండి? దేవుణ్ణి ఎరిగిన వాళ్ళ, ఎరగని వాళ్ళు అంటే దానికి మరి నన్ను ఇప్పుడు అడుగుదాం అనుకున్నారు కదా, మరి మీకు ఏం అర్థమైందో కూడా నాకు తెలియాలి కదా. మీరు ఒక మాట చెప్పారు రాధా మనోహర్ దాస్ గురించి మాట్లాడుతూ. సార్ నేను అడిగిన దానికి సమాధానం చెప్తే మీ క్వశ్చన్ కి మీరే సమాధానం వచ్చేస్తుందండి. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పట్లేదు. ప్రత్యక్షం మాట్లాడలేదు. నేను అడుగుతున్నా సార్. మీరు ఏంటండి? మీరు అలా కాదు సార్. కాదు సార్. ఇప్పుడు మీరు విశ్వాస అండి, సేవకులండి? కాదు సార్. చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మీరు సేవకులా, విశ్వాసులండి? మరి మీకు అది అర్థం అవ్వట్లేదండి ఆ వచనం? అర్థమైందండి. అర్థమైతే నేను అదే అడుగుతున్నానండి. వాళ్ళు ఎవరండి? దేవుణ్ణి ఎరిగిన మాట మాట్లాడారు. కాదు. నేను అవన్నీ కాదు సార్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు పాస్టర్ గారు అంటున్నారు కాబట్టి. వాళ్ళు క్రీస్తుని వెంబడించే వాళ్ళ, క్రీస్తు తెలియని వాళ్ళ? ఎవరండి వాళ్ళు?
ఏమంటే సార్ నేను అడిగిన దాని సమాధానం చెప్తే మాట్లాడతాను సార్. నేనండి ముందు నేను ఇప్పుడు మీరు చేశారా నాకు, నేను చేశానా మీకు? నేనే మరి నేను సమాధానం చెప్పాలి అంటే, నేను క్లారిఫికేషన్ ఇవ్వాలంటే, నేను అడిగిన దానికి కూడా మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నేను మీకు చెప్పింది మీకు ఎలా అర్థం అవుతుంది సార్? ఒకసారి మీరు వాళ్ళు ఎవరని అడుగుతున్నారండి బాబు, చాలా చిన్న క్వశ్చన్ అండి, చిన్న క్వశ్చన్ సార్. అది ఎవరండి వాళ్ళు? క్రైస్తవులండి. క్రైస్తవులండి. కన్ఫర్మా సార్? కన్ఫర్మా సార్? కన్ఫర్మ్ అయితే ఇంక మాట్లాడక్కర్లేదు సార్. వాళ్ళు క్రైస్తవులు కదండి. మేకల్లో కలిసిపోయినటువంటి వాళ్ళు గొర్రెలు క్రైస్తవులండి. మరి అక్కడ 1000 ఏండ్ల పరిపాలనకు ముందు మరి క్రైస్తవులు ఎక్కడ ఉన్నారు సార్? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన క్రైస్తవులండి? వాళ్ళు ఏ క్రియలు చేస్తే దేవుడు వీళ్ళని వేరుపరిచాడండి, కుడివైపుని తెచ్చుకున్నాడండి? అందరికీ కాదండి, కొందరికి అవకాశం ఉందండి. అది కూడా ఆ దినమున జరిగేటువంటి ఆ తీర్పులో. అందరికీ కాదు. లేనోళ్ళకి అన్నం పెట్టారు, దాహం వేస్తే దాహం తీర్చారు, చెరసాల్లో ఉంటే వెళ్ళి ఓదార్చారు. ఇవన్నీ క్రియలు కాదా సార్? మీరు సార్ నేను మాట్లాడతాను సార్. చెప్పిన మాటల్లో మీరు చెప్పనట్లేదు కానీ చెప్పండి. కూడా మంచి క్రియలు చేస్తే పరలోకం అందరూ కాదండి. మీకు రెండే 2 రెఫరెన్స్లు గుర్తు చేస్తాను సార్. ఎవరో పోరు అయ్యందులలో ఎంత మంచి అందరూ కాదు. నేను అదే మాట్లాడతాను సార్. అయితే సార్ మీరు పాస్టర్ గారు అంటున్నారు కదండి, చిన్న క్వశ్చన్ అండి. రోమిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాల్లో ఆ మాట ఎవరికి వర్తిస్తుందండి? అది ధర్మశాస్త్రం గురించి పౌలు ధర్మశాస్త్రం ఎరగని వారికి కూడా చోటు ఉందని అంటున్నాడండి. ఒకవేళ ధర్మశాస్త్రానుసారమైన క్రియలు చేసిన ఎడల వారు మనసాక్షే వాళ్ళకి తీర్పు చేయుచున్నది అని అన్నాడా సార్? వాళ్ళు ఎవరండి? ఎక్కడ ఇప్పుడు దాన్ని చదువుతుందని మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను. నేను కూడా అందరూ కాదు సార్, అందరూ వెళ్తారని నేను కూడా అనలేదండి. చాలా కొందరికి అవకాశం ఉంటదండి. వాళ్ళకి దేవుడు తెలియకపోయినా వాక్యానుసారమైన రీతిలో బతకగలిగితే వాళ్ళకి అవకాశం ఉంటుందని చెప్పామండి. మీరు నాకు అది ఎలా ఉంటది అంటున్నా, దేవుడు తెలియకుండా మంచి క్రియలు చేస్తే పరలోకం పోతాం. అందరూ కాదండి. నేను అది కరెక్ట్ కాదంటే నేను చెప్పిన రిఫరెన్స్ కి మీరు దాని అర్థం ఏంటో చెప్పండి నాకు. చదివానండి. ఇప్పుడు అయితే ఒకసారి దాని వివరణ ఏంటో చెప్పండి సార్ ఒకసారి. సార్ దాని వివరణ ఎంతండి? దాని వివరణ చెప్పండి సార్. నేను అర్థం చేసుకున్న తప్పేమో వివరణ చెప్పండి సార్, నేను రైట్ చేసుకుంటాను, నేను కరెక్ట్ అవుతాను. ఇక్కడ ధర్మశాస్త్రం లేని అన్ని జనులు వాళ్ళు ఎవరు సార్? వాళ్ళు ధర్మశాస్త్రం సంబంధమైన క్రియలు చేసిన ధర్మశాస్త్రం లేని వారు తమకు తానే ధర్మశాస్త్రం అయినట్టు ఉన్నారు కనుక అంతే. దానివల్ల తర్వాత చదవండి. అటు వారు మనస్సాక్షి కూడా ఉండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మాకు లేక తప్పు లేదని చెప్పుచుండగును కదా. ధర్మశాస్త్రము తమ హృదయం యందు రాయబడినట్టు ఉంది కాబట్టి వాళ్ళ చేతిలో ధర్మశాస్త్రం లేదు కానీ వాళ్ళ హృదయంలో ధర్మశాస్త్రానుసారమైనటువంటి క్రియలు ఉన్నాయంటండి. అయితే అది ఎవరి కోసం రాయబడింది సార్? అన్యులనే రాయబడింది సార్ అక్కడ. మరి దాని అర్థం ఏంటి సార్? ఇప్పుడు ధర్మశాస్త్రం క్రియ చేసిన వాళ్ళు ఏమండి? ఎవరైనా కాదు సార్ అక్కడ ఏమని రాయబడింది సార్ బాబు? నా దాంట్లో ఏమి రాసుకోలేదండి. మీ చేతిలో ఉన్న బైబిల్ మీరు చదువుతున్నారు. అక్కడ ఏమని రాయబడింది చెప్పండి సార్. ఇలాంటి క్వశ్చన్లు ఒక 100కి సమాధానం చెప్తానండి. ఒక 1000 మంది వచ్చి కూర్చుంటే వాళ్ళందరికీ సమాధానం చెప్పి పంపించేస్తాను సార్ నేను. సార్ నేను స్టూడియోలోకి వెళ్ళి మాట్లాడి వచ్చినోండి సార్. నేను స్టూడియోలోకి వెళ్ళి మాట్లాడి సవాల్ ఇసిరి వచ్చినోండి. నేను ఏం మాట్లాడుతున్నానో కనీస అవగాహన నాకు ఉంది సార్. అర్థం కాలేదండి మీరు సార్. ఓకే ఫైనా. హలో చెప్పండి సార్. యాడికి మాట్లాడారు సార్ అన్నీ కాదు కానీ మీకు అర్థమైందండి చెప్పింది. ఇంకేమన్నా క్లారిఫికేషన్ కావాలి? థ్యాంక్ యూ సార్. మీరు చెప్పింది తప్పండి ఆ విషయంలో. ఏమండి సార్? నేను చెప్పింది తప్పేనండి బాబు. సరే మరి ఇప్పుడు అక్కడ అన్యులని రాయబడింది, వాళ్ళు ఎవరంటున్నాను, ఎవరి కోసం మాట్లాడుతున్నా, దానికన్నా పోనీ మీరు వివరణ ఇవ్వండి.
నాకు తప్పుగా అర్థం. పరలోకం పోరుగా మరి. మరి అక్కడ ఏమి రాయబడి ఉంది? క్రియలు ఉందా అన్యుల గురించి? ధర్మశాస్త్రం లేదు, కానీ మనసులో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఉన్నాయి. అలాగని చెప్పి అందరూ వెళ్ళిపోరండి. కొందరికి ఉందండి, చాలా తక్కువ మందికి. బైబిల్లో దేవుడు ఒక మనిషి ఎలాగైతే బతకాలనుకున్నాడో, హత్య చేయకుండా పరిశుద్ధంగా బతికిన వాళ్ళు ఒకవేళ ధర్మశాస్త్రానుసారమైన క్రియలు చేస్తే, అంటే ఒకే ఒక మాట అండి బైబిల్లో ఏముందంటే అండి, నిన్ను వాళ్ళే నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలనేటువంటి ఒక్క మాటతో ధర్మశాస్త్రం అంతా కూడా సంపూర్ణమై ఉంది అన్నాడండి. అవును. అందరూ కూడా బైబిల్ తెలియని వాళ్ళు అయినా సరే, దేవుడు ఒక మనిషిని ఎలా చూడాలనుకుంటున్నాడో అలా పరిశుద్ధంగా, నిష్కలంకంగా, నీతిగా, న్యాయంగా ఆ వ్యక్తి బతకగలిగితే, ఏ పాపము కూడా చేయకుండా బతకగలిగి, ఒక మనిషి పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలో చెయ్యగలిగితే, అది కూడా అతి తక్కువ మందికి అవకాశం అనేది కూడా పరలోకం కాదండి, నరకంలో నుంచి తప్పించబడే క్షమాపణ ఉంటుందండి అని చెప్పానండి. ఓకేలే. అసలు ఎవరు చెప్తారప్ప యేసు ప్రభువే మాదిరి దానికి నువ్వు చెప్పే పరంగా? ఏంటి సార్? అంత నీతిగా, అంత పరిశుద్ధంగా, యథార్థంగా, ఏ లోపం లేకుండా పరిశుద్ధంగా బతికే కడికైతే దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇయ్యాలి? దేవుడు మనిషి కష్టమే కదండి అది. కష్టమనే నేను చెప్తున్నా. కష్టమేనండి. అలాగ ఎవడన్నా బతకగలిగితే అలాంటి వాళ్ళకి వచ్చే అవకాశం అండి, అందరికీ కాదండి. చెప్పే మాట బతకటాలు ఉండవు. ఏమండి? ఎవరు బతకరు అట్లా భూమి మీద. యేసు ప్రభు లేకుండా, వాక్యం తెలియకుండా 100% మీరు చెప్పినట్టు ఎవరు భూమి మీద బతకరు. వాళ్ళ శాంతి లేదు. మరి మీరే అంటున్నారు కదా, మరి అందరూ పరలోకానికి ఎలా వెళ్ళిపోతారని నేను అన్నాను అనుకుంటున్నారు మీరు? అలా బ్రతకడం కష్టం. ఒకవేళ అలాగ ఎవడన్నా బతకగలిగితే, ఆ బతికినోడికి క్రీస్తు తెలియకపోయినా క్షమాపణ దొరికే అవకాశం ఉంది. క్రీస్తు తెలియకుండా ఏమండి? క్రీస్తు రక్తము ద్వారా ఏ మనిషి ప్రతి పాపమునకు యేసుక్రీస్తు. కరెక్టే, నేను ఒప్పుకుంటున్నాను సార్, కరెక్టే. నేను కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన వాడినే కాదండి. ఇప్పుడు మరి ఇక్కడ రోమిలికి రాసిన పత్రికలో క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళండి బైబిల్ లేని వాళ్ళండి వాళ్ళు. అక్కడ సార్ నాకు పోయినా వచ్చిన తప్పుగా అర్థమైందండి. పోనీ మీకు ఎలాగ అర్థమైందో చెప్పండి, ఒకవేళ తప్పు అయితే నేనే సరి చేసుకుంటాను. అది ఎవరండి? అన్యులు కాదండి, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళ, కడగబడన వ్యక్తులండి. యూదులండి. ఒకవేళ యూదులే అయితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్న 1,44,000 మంది ఆ యూదులు ఎవరండి? వాళ్ళు యూదులే. మరి ఈ యూదులు ఏంటండి? ఇద్దరు వేరు అండి. అంటే 1,44,000 మంది కాకుండా వీళ్ళు కూడా యూదుల్లో గొర్రెలండి, అంతేనండి? మీరు దాన్ని దీన్ని కంపేర్ చేస్తున్నారా? కాదండి, ఆ రోజుల్లో ఎంతమంది మిగులుతారని అన్నాడండి యూదుల్లో? 1,44,000 మంది కదండి. ఆ 1,44,000 మందిని కూడా అడవిలోకి తీసుకెళ్లి కాపాడాడు కదండి శ్రమకాలంలో దేవుడు. మరి శ్రమకాలంలో కాపాడబడిన తర్వాత జరిగేదండి ఈ 1000 ఏళ్ల పరిపాలన ముగింపు, స్టార్టింగ్? అంతకంటే ముందు జరిగేదండి. నాకు అర్థం కాలేదు చెప్పేది. ఇప్పుడు శ్రమకాలంలో కాపాడబడినటువంటి యూదులు ఉన్నారండి 1,44,000 మంది. ఇప్పుడు గొర్రెల్ని మేకల్ని విభజించేది శ్రమకాలానికి ముందా, శ్రమకాలానికి తర్వాత? చెప్పేది శ్రమకాలానికి ముందా, శ్రమకాలానికి తర్వాత అండి ఇది జరిగేది, గొర్రెలు మేకలు అనేది. అది మొత్తం గతించిపోయిన తర్వాత మాట్లాడేది. మరి అంతకంటే ముందుగా రక్షించబడిన 1,44,000 మందిని మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ విభజించాడండి. అలా కాదు సార్, నేను మిమ్మల్ని ఏమీ తప్పు పట్టాలని కాదండి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడిని, క్రీస్తుని నమ్మకుండా ప్రతి ఒక్కడో పరలోకానికి వెళ్తాడనేది పెద్ద అబద్ధం అండి. నేను దాన్ని అంగీకరించను. క్రీస్తుని ఎరగనప్పటికీ కూడా, క్రీస్తుని తెలుసుకోనప్పటికీ కూడా, వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా సువార్త వినకుండా ఒకవేళ చచ్చిపోతే, బ్రతికినంత కాలము కూడా బైబిల్కి అనుసంధానంగా బ్రతకగలిగితే వారికి చాలా చిన్న అవకాశం ఉంది. అది రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాల్లో ఉన్న వివరణ అదండి. అక్కడ క్లియర్ గా రాయబడింది అన్యులని, మీరేమో యూదులు అంటున్నారు మళ్ళీని. సార్ నేను ఇలాగ అంటున్నానని ఏమనుకోకండి సార్. నేను ఇంతసేపు ఆర్గ్యూ చేయలేను సార్. ఒకవేళ నేను చెప్పిందే తప్పు అయితే
సేవకుడిగా దేవుని ఎదుట నేను 2 తీర్పు పొందుకొనును గాక. నేనే పొందుకుంటానండి. లేదు లేదు, మీరు తీర్పు పొందాలని, మీరు నశించిపోవాలని నా ఉద్దేశం కాదు. మరి ఇంకేంటి సార్? సరే సార్, మీరు ట్రైనింగ్లు అయ్యి వాక్యం బాగా అక్కడ ఇక్కడ నేర్చుకుని వచ్చిన వాళ్ళు ఏమండి? నాకు ఏమీ తెలియకుండా పిలుచుకున్న వ్యక్తిని సార్ నేను. నేను ఈ రోజు వరకు మాట్లాడుతున్నానంటే దేవుని యొక్క మహాకృప తప్ప నేను ఏ మాత్రము కూడా మీతో మాట్లాడడానికి కూడా సరిపోని వ్యక్తినండి నేను. నా మాటల్లో మీరు తప్పు తీసుకుంటే నేను ఏం చేయలేను, కానీ మీరు చెప్పింది నేను అర్థం చేసుకుంటానండి. కొత్త వాళ్ళు సార్ నేను అదే చెప్తున్నానండి. నేను ఇప్పుడు అన్యులకు చెప్పలేదు సార్ ఆ మాట. క్రైస్తవులు అన్యుల దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారంటే అండి, నమ్మినోడే పరలోకం, నమ్మనోడు అందరూ నరకమే అని అంటున్నారండి. నేను కూడా చాలా సార్లు అటు అభిప్రాయంలోనే ఉన్నానండి. పరలోకం అనేది క్రైస్తవులకు కాదండి, పరలోకం అనేది లోకం అందరికీ పరలోకం ఉంది. కానీ మనం వెళ్ళాలా లేదనేది మన చేతుల్లో ఉందండి. బాప్తీసం పొందుకుంటే పరలోకం వెళ్ళిపోతాం సార్? మరి ఇంకేంటి సార్, మీరే ఆలోచన చేయండి ఒకసారి. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే సార్, ఇప్పుడు మత్తయి సువార్త 25, 36, 41, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాలు ఒక్కసారి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దాని అర్థాన్ని దేవుడి మూలంగా తెలుసుకోండి సార్. ఒకవేళ అప్పటికీ కూడా అది మీకు తప్పుగా అనిపిస్తే నేను తప్పు చేశానని ఒప్పుకుంటానండి. నాకే తెలియకుండా మాట్లాడానని ఒప్పుకుంటాను సార్. ఒకసారి మీరు చదవండి. మీరు కూడా సేవకులే కదండి, మీరు మంచి సేవ చేసే ఉంటారు, మంచి పాత్ర పోషించబడతా ఉన్నారు. ఒకసారి ఎందుకు చదవకూడదంటే నేను చెప్తున్నాను కదా, ఒక కొడుకుగా చెప్తున్నాను, ఒకసారి చదవండి సార్. అందరికీ అవకాశం ఉంటుందని కూడా నేను అనట్లేదు సార్, అందరికీ కాదు సార్. చాలా 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 తక్కువ మందికి అవకాశం, అది కూడా తీర్పు దినంలో తెలుస్తుందండి. మాకు అవకాశం వచ్చింది, క్షమించబడ్డామని. అప్పటి వరకు వాళ్ళు కూడా పాతాళంలోనే ఉంటారు సార్. తీర్పు సమయంలో మాత్రం వాళ్ళు దేహాలు ధరించుకుని దేవుడి ముందు హాజరు కావాలండి. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, అమ్మ బాబాయ్ మమ్మల్ని క్షమించాడు ఏంటి, మాలో ఏముందా గొప్పతనం అంటే అప్పుడు చెప్తారండి. మీకు బైబిల్ తెలీదు, నేను తెలియదు, కానీ బైబిల్లో ఒక మనిషి ఎలా జీవించాలని నేను కోరుకున్నానో ఆ విధంగా జీవించారయ్యా అని ఆ గొర్రెలకు షాక్ ఇస్తాడు సార్ యేసయ్య. చాలా తక్కువ మంది సార్, మీరు ఇందాక అన్నట్టుగా అలా బ్రతకడం కష్టం అని మీరే అన్నారు కదా, చాలా కష్టం అండి అది. ఒకవేళ అలాగ బ్రతకగలిగితే అవకాశం ఉంటుంది సార్, అందరికీ కాదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. అయితే నిన్నటి కాల సమయంలో నేను ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ ఎడిట్ చేసి పెట్టడం జరిగింది. ఆల్రెడీ నేను చెప్పిన ప్రసంగంలో నుండే చిన్న బిట్ని కట్ చేసి ఇదే నిజమో అని ప్రవీణ్ పగడాల గారి యొక్క ఇమేజ్ని యాడ్ చేసి ఒక చిన్న వీడియో చేయడం అనేటువంటిది కూడా జరిగింది. నేను చేయడం మానేసిన, వీడియోలు చేయడం, షార్ట్ వీడియోలు చేయడం అవకాశం లేకపోయింది. కొంచెం బిజీగా దేవుని పనిలో తిరుగుతున్న కారణాన్ని బట్టి చేయలేకపోతున్నాను. అయితే ఫాలోవర్సే అన్న కేవలం ఈ మెసేజ్లు మాత్రమేనా, కనీసం ఆ మెసేజ్ల్లో కొన్నైనా సరే షార్ట్ మెసేజ్లు పెట్టండి అన్నా, కట్ చేయండి అన్నా అని చెప్పి కొంతమంది అంటే, సరే వీళ్ళు బాధపడుతున్నారు కదా, అంతంత ఎక్కువసేపు చూడడం అనేది కూడా కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది కదా అని అనుకుని షార్ట్ కట్ చేసి పెట్టడం జరిగింది. మీకు తెలియదే ఉంది, పాస్టర్ల కంటే కూడా జ్ఞానవంతులు కదా విశ్వాసులు. కొంతమంది పాస్టర్లు అయితే మాకు మించిన వారు లేరన్నట్టుగా కూడా బిహేవ్ చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. అందులో కొంచెం కాంట్రవర్షియల్ సబ్జెక్టే తీసుకున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి రక్షణ పొందుకున్నవాడు మాత్రమే దేవుని రాజ్యానికి వారసుడు అనేది నిజమే. రక్షణ లేకపోతే నిత్య నరకమే, ఇది కూడా నిజమే. అయితే దానితో పాటుగా రక్షణ పొందుకోలేని కొందరు అన్యజనులకి కూడా దేవుడు న్యాయం జరిగిస్తాడో, క్షమిస్తాడో, కొందరిని క్షమించి అవకాశం ఇస్తాడో అనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. అంటే దేవుని ఎరగనటువంటి వ్యక్తులను కూడా దేవుడు క్షమించేటువంటి రోజు ఒకటి ఉందని, వాళ్ళు చేసినటువంటి ఎన్నో నీతి సంబంధమైన, నీతి అని అనకూడదు కానీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి స్వభావాన్ని, అనుభవాల్ని చూపించిన వాళ్ళకి దేవుడు అవకాశం ఇస్తే ఇవ్వచ్చు అనేటువంటి వచనాలు కూడా నేను మాట్లాడే ప్రయత్నం అయితే చేశాను. అందరం మీరు విన్నదే, కొత్త విషయం అయితే ఏమీ కాదు. ఎలా బతకాలంటే బైబిల్ చెప్పినట్టుగా బతకాలి, అంత పరిశుద్ధంగా బతకాలి. ఇంచుమించుగా ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా బతికి, హత్య చేయకుండా, వ్యభిచరించకుండా, అబద్ధాలు ఆడకుండా, తల్లిదండ్రులను సన్మానిస్తూ,
బైబిల్లో దేవుడు ఒక మనిషిని ఎలాగైతే చూడాలి అని అనుకుంటున్నాడో ఆ విధంగా ఒకవేళ ఒక వ్యక్తి బ్రతకగలిగితే, దేవుడు ఒక వ్యక్తిని మరొక వ్యక్తిని ప్రేమించే విషయంలో ఎలా ఉండాలన్నాడో, నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలని ఒక్క మాట ధర్మశాస్త్రం అంతయు కూడా సంపూర్ణం చేస్తుంది. ఆ ఒక్క అనుభవం కానీ ఒక మనిషి కలిగి ఉంటే ధర్మశాస్త్రం అంతటినీ కూడా నెరవేర్చినట్టే అనేటువంటి మాట కూడా ఉంది. కనుక పొరుగు వాళ్ళని ప్రేమించాలి, లేని వాళ్ళకి పెట్టాలి, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వాలి, ఆకలి ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చాలి. ఇలాంటి వారికి 1000 ఏళ్ల పరిపాలనకు ముందు ఆ టైంలో బ్రతుకున్నటువంటి వ్యక్తులకి అవకాశం ఉంది అని చెప్పి మత్తయి సువార్త 25వ అధ్యాయం 36 నుండి 41 వచనాలు ఆధారం చేసుకుని, అలాగే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాల్లో ఉన్నటువంటి వాటిని కూడా ఆధారం చేసుకుని మాట్లాడడం జరిగింది. మనం అందరం అనుకుంటున్నట్టుగా బాప్తీసం పొందుకున్న వారు అందరూ పరలోకానికి వెళ్ళరు, అలాగని చెప్పి బాప్తీసం పొందుకోలేని వారందరూ కూడా నరకానికి కూడా వెళ్ళరు. కొందరికి దేవుడికి క్షమాపణ అందిస్తాడో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తే, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని బైబిల్లో రాసి ఉంది కదా. ఒక నీటి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల వలె ఉన్నాయని రాయబడి ఉంది కదా. ఒక వ్యక్తి కృప మూలంగాను విశ్వాసం మూలంగా మాత్రమే రక్షించబడును అని రాయబడి ఉంది కదా. మరి క్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తులు కూడా రక్షణ ఉందా? అలా మాట్లాడుతున్నారు. వీటిని ఎన్ని నెగిటివ్ రియాక్షన్స్ వచ్చినాయి అంటే అన్ని నెగిటివ్ రియాక్షన్స్ వచ్చినాయి. ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు, దేవుడిని నమ్మి అంగీకరించి చనిపోయిన వాళ్ళు ధన్యులు అని చెప్తూనే ఒక మాట చెప్పాను. దేవుని ఎరగకుండా, సువార్తని వినకుండా కానీ బైబిల్కు అనుగుణంగా బ్రతికిన వ్యక్తులకి కొందరికి అవకాశం ఉంటుంది. అయితే రక్షణ పొందుకున్న వారికి ఇచ్చేటువంటి స్థానాలు వీరికి ఉండకపోవచ్చు, కానీ నరకం నుండి తప్పించబడే అవకాశము క్షమాపణ దేవుడిస్తాడు అనే మాటని వాక్యాన్ని చూపించే మాట్లాడాను నేను. కానీ కొంతమంది అబద్ధ బోధకులు మొదలైపోయారు, అబద్ధ బోధలు మొదలైపోయినాయి, పూర్తిగా క్రీస్తుకి వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారని ఎన్ని కమెంట్స్ వచ్చినాయంటే అన్ని కమెంట్స్ వచ్చినాయి. వాటిని నేను పట్టించుకోను. అయితే నిన్న మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళి ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళేటువంటి ఒక 5 నిమిషాల వరకు కూడా నేను కారులోనే ఉండిపోయాను. కారులోనే కూర్చొని ప్రార్థన చేసుకుంటూ కొన్ని వర్క్ ఉంటే చేసుకుంటుంటే ఇంక వెళ్ళి దిగి వాక్యం చెప్పాలనే సమయానికి ఎవరో విజయవాడ నుంచి ఫోన్ చేశారు. సరే ఇంకా 5 నిమిషాలు ఉంది కదా, మాట్లాడదాం కదా అని అనుకుంటే ప్రైజ్ లార్డ్ అన్నారు, చక్కగానే మాట్లాడారు. నేను సార్ అనే మాట్లాడాను. ఎప్పుడు వరకు సార్ అని మాట్లాడతానంటే ఒక లైన్ క్రాస్ అవ్వనంత కాలం వరకు, అవనంతసేపు సార్ అనే మాట్లాడతాను. ఒక లైన్ క్రాస్ అయ్యారు అనుకో, సార్ నుంచి అండి అని పిలవడం మొదలు పెడతాను. మీరు ఎప్పుడన్నా చూడొచ్చు. అండి అనే పిలుపు దగ్గర కూడా లైన్ క్రాస్ అయితే నా భావజాలం, నా మాట తీరు కొంచెం కఠినంగా ఉంటుంది. నా మాట ఎలా ఉంటుంది, కొట్టినట్టుగా మాట్లాడదాను కానీ ఉద్దేశపూర్వకంగా మాట తీరది కాదు. అయితే అలా మాట్లాడు. ఆయన ఏమన్నాడు, నువ్వు ఒక్కడవే, నీకు ఒక్కడికే బైబిల్ తెలుసా, ఇంకెవ్వరికి బైబిల్ తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నావేంటి, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చాడు. సార్ నేనేం అలాగేం అనట్లేదు, నాకేమీ తెలియదని అంటున్నాను. పోనా గొర్రెలు ఎవరండి? ఆ 25 అధ్యాయంలో ఉన్న 36, 30, 41 వచనాల్లో ఉన్నటువంటి గొర్రెలు ఎవరండి? వాళ్ళు యూదులా, క్రైస్తవుల, అన్యుల అంటే దానికి సమాధానం చెప్తలేదు. దాని సమాధానం అందరూ ప్రశ్నించేవారు. ఉదయం లేవడంతో ఇంకో ఫోన్ వచ్చింది. ఎందుకులే అనుకుంటానే ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆయన ఎవరో హైదరాబాద్ నుంచి, ఆయన పాస్టర్ గారేనండి. బ్రదర్ ఇలాగ ఎంతవరకు కరెక్ట్, మీరు అలా మాట్లాడకూడదు కదా అంటే, నేను పెద్ద వీడియో చూడండి, నీతి సూర్యుడు అనే వీడియో ఉంది, చూస్తే మీకు అర్థం అవుతుంది అని అంటే, అలా కుదరదు ఇలా కుదరదు అని చెప్పి ఆయన వాదించుకుని వచ్చాడు. వాదిస్తున్న క్రమంలో నేను వాటికి సమాధానాలు చెప్పుకుంటాను. అయినా తగ్గట్లేదు కొంతమంది. ఇంకా వాళ్ళు నచ్చిందే, వాళ్ళు అనుకున్నదే తప్ప వాళ్ళు అనుకున్న దానికి కొంచెం విభిన్నంగా ఎవరు మాట్లాడినా అది నిజమైన సత్యమైనా సరే అంగీకరించడానికి ఇష్టపడని క్రైస్తవ తరం మన మధ్యన ఉందని అంటాను. ఇంకొక వ్యక్తి ఫోన్ చేస్తే అదే మాట్లాడాను ఇందాకే. మాట్లాడిన తర్వాత ఆయన కొంచెం సానుకూలంగానే మాట్లాడిన తర్వాత ఆయనకి అర్థవంతంగానే వివరించే ప్రయత్నం చేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా, ఇప్పుడు నేనేదో రీసెంట్గా వచ్చాను కాబట్టి నన్ను ఏం పట్టుకొని నేను చెప్పింది నేను నిజమని చెప్పి కూడా నమ్మక్కర్లేదండి.
కొంతమంది ప్రత్యేకంగా అభిషేకించబడి ప్రత్యేకంగా బైబిల్ పట్ల ఒక మంచి జ్ఞానము అవగాహన ఉన్నటువంటి సేవకులు కూడా ఉన్నారు. అలాంటి సేవకులు ఎవరన్నా మీకు తెలిస్తే ఫోన్ నెంబర్లు ఉంటే వాళ్ళు ఫోన్ చేసి అడగండి, ఈ వచనాల యొక్క ఉద్దేశం ఏంటి, రక్షణ లేని వారికి కూడా దేవుడి నుంచి క్షమాపణ దొరికేటువంటి అవకాశం ఉందా, అంటే బాప్తీసం పొందుకోలేని అందరూ కూడా నరకానికే వెళ్ళిపోతారా, లేకపోతే వాళ్ళల్లో కొందరు ఏమన్నా క్షమాభిక్ష పొందుకొని రక్షించబడతారా అని చెప్పి అడగండి. బట్ అలాంటి సేవకులు, లేదంటే మీ సేవకులను అడగండి అని అంటే, సరే సార్ ఖచ్చితంగా నేను అడిగి తెలుసుకుంటామండి అని చెప్పి చక్కగా స్పందించి ఫోన్ పెట్టేయడం జరిగింది. కొంతమంది అలా అర్థం చేసుకుని వాళ్ళే రెక్టిఫై చేసుకుని సమ్మతించే వాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది అస్సలు ఒప్పుకోరు. ఎట్టి పరిస్థితులు మేము ఒప్పుకుంటే ఒప్పుకోం, బాప్తీసం పొందుకున్న వాడికే పరలోకం, బాప్తీసం లేని అందరూ కూడా నరకానికే వెళ్ళాలని చెప్పి ఇంకా కంకణం కట్టుకున్నారు కొంతమంది. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా, ఆత్మలో దీనులైన వారు ధన్యులు. మనకంటే ఎక్కువగా దేవుడు ప్రేమించేటువంటి వాళ్ళు ఎవరంటే అన్యులే. వాళ్ళని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. వాక్యం ఎరిగినటువంటి వ్యక్తులైన మనకి ఇచ్చిన దెబ్బలు వాళ్ళకి లేవు. వాళ్ళకి దెబ్బలు తక్కువ, మనకి దెబ్బలు ఎక్కువ. అంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు ఆయన? ఆత్మలో దీనులైన వారు ధన్యులు అంటే దాని అర్థం ఏంటి? ఏం తెలీదు. ఎక్కడో వాక్యం వింటారో, ఏదో వచనాన్ని పట్టుకుంటారో, వేసేళ్ళంతే, పారేళ్ళంతే. నేను మాట అడుగుతున్నాను, ఒక 20 మంది 30 మంది ఇంటర్వ్యూ చేస్తుంటే ఈ ప్రశ్న అడగండి, ఈ ప్రశ్న అడగండి అని చెప్పి 100 ప్రశ్నలు కొంతమంది క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ప్రశ్నలు పంపిస్తే ఆ 100 ప్రశ్నలకి సమాధానం చెప్పి వచ్చిన వ్యక్తిని. కాబట్టి నా దగ్గర అలాంటి గేమ్స్ కుదరవేమో, ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ తప్పు అయితే నేను చెప్పింది సరైనది కాదంటే నేను సరిదిద్దుకుంటాను. కానీ నీకే వాక్యం తెలుసు అంటే ఖచ్చితంగా చెప్పగలను. చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు నాకు దేవుడు నాకే తెలియజేశాడు. ప్రభువునందు అతిశయిస్తూ ఈ మాట మాట్లాడగలను. నీకు తెలియని ఎన్నో విషయాలు నాకు తెలుసు, ప్రభువునందు అతిశయిస్తూ ఈ మాట మాట్లాడగలను. దేవుడు అట్టి కృప నాకు అనుగ్రహించాడు. దానియేలును ఒక్కరికి అలాంటి ప్రత్యేకత ఎందుకు ఇచ్చాడు? పౌలు గారు ఒక్కరికే అట్టి ప్రత్యేకత ఎందుకు ఇచ్చాడు? కొంతమందికి ఇస్తాడు. నీ ఒక్కరికే తెలుసు అనుకుంటే అనుకోండి, నాకేం బాధ లేదు, నేనేమి గర్వించట్లేదు కూడా. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నీకు తెలియని ఎన్నో నాకు తెలుసు. మీకు తెలియని ఎన్నో దేవుని మూలంగా నేను నేర్చుకున్నాను, నేను తెలుసుకున్నాను. నేను ఎప్పటికీ కూడా దేవుని దగ్గర నిరంతర విద్యార్థినే. కాబట్టి కొంతమంది ఏదో ఒక వచనాన్ని పట్టుకుని మాట్లాడేయడం అనేది సరైంది కాదు. రక్షణ లేని వారికి కూడా పరలోకంలో చోటు ఉంటుంది అని నేను అనట్లేదు. రక్షణ పొందుకున్న వారికి సైతం క్షమాపణ ఉంటుంది. పూర్తిగా నరకానికి పరిమితం అయిపోవడం అనేటువంటిది అవాస్తవం. కొన్నిసార్లు మన మనసాక్షి కూడా సాక్ష్యం చెప్తుంది. మన మంచితనం కూడా దేవుని ఎదుట కొన్ని ఒక సందర్భంలో ప్రక్కకి తప్పించే అవకాశం ఉంటుంది. 2 రెఫరెన్స్లు చూపించి మాట్లాడినా వాళ్ళు ఒప్పుకోనంటే మనం ఏం చేయాలి? ఒకే ఉద్దేశం ఏంటంటే బాప్తీసం పొందుకున్నవాడే వెళ్ళాలి పరలోక రాజ్యం, బాప్తీసం పొందుకోలేని ఎవడైనా నరకానికి వెళ్ళిపోవాలి. కుదరదు, ఇంకా కుదరదంటే కుదరదు. ఇలా రెడీ అయిపోయారు. ఏం చెప్తాం? నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అనేటువంటి ఒక్క మాటతో ధర్మశాస్త్రం అంతా నెరవేర్చబడుతుంది. అదే కదా మత్తయి సువార్త 25వ అధ్యాయం 36, 41 వరకు. లేని వాళ్ళకి పెట్టడం, వస్త్రహీనులకు వస్త్రాలు, దాహం వేసిన వాళ్ళకి దాహం తెచ్చడం, చెరసాల్లో బంధించబడిన వారి దగ్గరికి వెళ్ళి ఆదరించడం, ఇదంతా మేమెప్పుడు చేసామయ్యా అడిగితే ఒకరు చేసామంటే నాకు చేసినట్టే అన్నాడు ఆయన. కాబట్టి మీరు శపింపబడినటువంటి వారిలో ఉండడానికి వీలు లేదు, నా దగ్గరికి రండి అని చెప్పి వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు వారే క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తుంటే అది కుదరదు. అందరూ బాప్తీసం పొందుకోలేని వారు అందరూ పరలోకానికి వెళ్ళరు. బాప్తీసము, రక్షణ, దేవుని యొక్క సువార్త తెలియని వారిలో కొందరు ఉంటారు, చాలా పరిశుద్ధంగా మంచిగా నీతిగా బతికిన వాళ్ళు. అట్టి వారికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాయి ఈ 2 వచనాలు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఒకే ఒక విషయం మీద ప్రసంగిస్తాను. ఆ విషయం ఏంటంటే రక్షణ, మారు మనసు, రాకడ. అవసరం అయితే నన్ను మీటింగులు పిలిచిన వాళ్ళని ఎవరైనా నెంబర్ తెలిస్తే అడిగి ఫోన్ చేయండి. రక్షణకి నేను ఎంత ప్రాముఖ్యత ఇస్తానో, బాప్తీసానికి నేను ఎంత ప్రాముఖ్యత ఇస్తానో అడిగి తెలుసుకోండి. అంతేగాని ఫోన్ ఉంది కదా, నోరు ఉంది కదా, చేతుల మీద వేళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి
మనకి ఏదో నచ్చినట్టుగా ఒకవేళ అనేస్తే అది ఇబ్బంది పడతారేమో. ఒకవేళ నేనే దేవునికి వ్యతిరేకంగా వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడాను అనుకోండి, సేవకుడిగా నాకు ఎన్ని తీర్పులు ఉన్నాయి? 2 తీర్పులు ఉన్నాయి. మరి ఎందుకు అలా కంగారు పడిపోతారు? తీర్పులు ఉన్నాయి కదా, నాకు భయం అనేది ఉంది కదా, దేవుడి తీర్పు ఎదుట ఎవరో తప్పించుకోరు అనే విషయం కూడా తెలుసు కదా. ఆ మాత్రం తెలియకుండా నాకు నచ్చినట్టుగా చెప్పి వెళ్ళిపోతున్నాను. అందుకే మంచి జ్ఞానవంతమైనటువంటి ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి, బాప్తిసము రక్షణ లేనటువంటి అన్యులకి ఏమన్నా అవకాశం ఉంటుందా అని అడగండి. వాళ్ళు ఏమన్నా చెప్తే వినండి, విన్న తర్వాత తెలుసుకొని నాకు మళ్ళీ చెప్పండి. ఒకవేళ నేను చెప్పినటువంటి వచనాల వివరణే తప్పు అని మీకు అనిపిస్తే, మీకు ఏమనిపించిందో ఆ వివరణ నాకు వాట్సాప్ చేయండి. ఆహా, ఇదా నిజం అని చెప్పి, నిజమైతే ఖచ్చితంగా నా పొరపాటును నేను తెలుసుకుంటాను. అంతేగాని ఏదో ఒక వచనం, నీ నీతి క్రియలు నా ఎదుటని మురుకు గుడ్డల వలె ఉన్నాయి అన్నాడా? అది ఏ నిబంధనకు సంబంధించింది? ఏ నిబంధనకు సంబంధించింది? పాత నిబంధనకి సంబంధించింది. ఆ వచనం యొక్క ఆంతర్యార్థం ఏంటి? నువ్వు పాపం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూ నీతి క్రియలు చేసేసినా ఆ నీతి అంతా ఎదుటి మురుకు గుడ్డల్లా ఉన్నాయని. మారు మనసు పశ్చాత్తాపం లేకుండా చేసే ఎన్ని చేసినా అని అర్థం అది. అంతేగాని చేసినటువంటి నీతికి అసలు ప్రతిఫలమే ఉండదంటే కాదు. నీ క్రియలు నీ వెంట వచ్చునన్నాడు. నువ్వు చచ్చిపోయిన తర్వాత భూమి మీద చేసిన క్రియలు నీ వెంట వస్తాయి అన్నాడు. నీ క్రియలను బట్టి తీర్పు తీర్చబడుతుంది అన్నాడు ఆయన. ఇవన్నీ వాక్యాలు అర్థం కావా? ఎప్పుడు చదువుకోలేదు, నాకు తెలియగడుగుతాను. ఒకరు విశ్వాసం మూలంగానే, కృప మూలంగానే రక్షించబడ్డారు. విశ్వాసం మూలంగా రక్షించబడిన వారిలో మనం ఉన్నాం. కృప మూలంగా రక్షించబడిన వారిలో కూడా కొంతమంది ఉన్నారు, జాలి చూపి రక్షించబడిన వాళ్ళు. దీనికి అర్థం తెలియదు. అలాంటి వచనాలు ఏమన్నా సరిగ్గా తెలియకపోతే నాకు పంపించండి రా బాబు. నాకున్నటువంటి ఆ కొద్దిపాటి జ్ఞానంలో ఎంతో కొంత మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అంతేగాని వెంటనే తీర్పు తీర్చేయకండి. విశ్వాసులు ఈ మధ్యన పాస్టర్లకు ఎంత పేరు తీర్చేస్తున్నారో తీర్పు. అసలు భయం ఏంటలేదు కొంతమందికి అయితే. మాకేస్తుంది భయం, ఏ మాట చెప్తే ఎక్కడ తేడా వస్తుందో, ఎక్కడ వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానేమో అనే భయం కూడా చాలా సేవకులకి వేస్తూ ఉంటుంది. అది మాకు లేనట్టుగా వీళ్ళు చెప్తుంటే మాకేదో నేర్పుతున్నట్టుగా. ఏం పర్లేదు, నేను ఎప్పుడూ కూడా నిరంతర విద్యార్థిని. నేను ఏ విషయంలో కూడా గొప్పను కాదని అంటాను, పురుగు వంటి వాడిని అని అంటాను. ఎక్కడ నేర్చుకోలేదు, ఈరోజు దేవుడి దగ్గర నేర్చుకుంటున్నానని చెప్తున్నాను తప్ప నేను ఆ యూనివర్సిటీలో నేను కోర్స్ చేశాను, అక్కడ చదువుకున్నాను ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి అర్థం చేసుకోండి. ఈ వచనాలు ఒక అర్థము వివరణ మంచి వాక్యం మీద జ్ఞానం ఉన్న వ్యక్తుల దగ్గర తీసుకెళ్ళి అసలు రక్షణ ఉంటుందా లేదా, అవకాశం ఉంటుందా లేదా, క్రీస్తుని అంగీకరించలేని వారికి కూడా అనేది ఒకసారి తెలియజేసుకుంటే, ఒకసారి పరిశీలించుకుంటే మీకు దేవుడు తెలియజేస్తాడు. అలాగే నేను చెప్పేదే మీరు ఫాలో అయిపోవాలని కూడా అనట్లేదు. బెరాయా సంఘంలాగా పరిశీలించండి. వాక్యం చెప్పబడేటువంటిది నిజమా కాదా అని చెప్పి లేఖనానుసారమైన రీతిలోనే పరిశీలన చేస్తే అర్థమవుతుంది తప్ప వెంటనే ఆ విధమైనటువంటి రీతిలో ఉండడం అనేది కూడా సరైనది కాదని నేను అనుకుంటున్నాను. నేను చెప్పేటువంటి వాక్యాన్ని వారం రోజులు చెక్ చేసుకుంటాను. నేను శుక్రవారము, ఆదివారము లేదంటే బహిరంగ కూడికల్లో చెప్పబోయేటువంటి సందేశాన్ని చెప్పేదానికి వారం రోజుల ముందు నుంచి చెక్ చేసుకుంటాను. మా అమ్మగారు నాకు నేర్పారు, చెక్ చేసుకో అని చెప్పి. వారం రోజులు చెక్ చేసి ఒక మంచి తీర్మానము, నమ్మకం వచ్చిన తర్వాత వాక్యాన్ని ప్రకటిస్తాను. అది కూడా చాలా మందికి తెలియదేమో. కాబట్టి తెలియకపోతే తెలియనట్టే ఉండండి. నేను ప్రకటించేదే రక్షణ కోసం, ప్రకటించేదే మారు మనసు కోసం, ప్రకటించేదే రాకడ కోసం. కాబట్టి చిన్న చిన్న షార్ట్ వీడియోలు చూసి స్పందించడం కంటే ఫుల్ వీడియోస్ చూసి మీరు స్పందిస్తే చాలా బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నాను.